బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. చూసుకోవచ్చు, మొత్తం కొండాపూర్ దగ్గర అయితే మొత్తం హై టెన్షన్ నెలకొంది. మొత్తం ధర్నా చేసేందుకు దిగారు. మొత్తం కూడా ఇక్కడ హైడ్రా, అదే విధంగా జిహెచ్ఎంసీ అధికారులందరూ కూడా ఇక్కడ సైడ్ లో ఉన్న మొత్తం వాళ్ళ షాపులన్నీ కూడా కూల్చివేసే సందర్భంగా మొత్తం కూడా రోడ్డెక్కిన పరిస్థితి. ప్రజలందరూ కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళు ఏమంటారు, అసలు ఎందుకు అసలు నోటిఫికేషన్స్ ఏదైనా ముందే ఇచ్చారా, లేదంటే పర్మిషన్స్ ముందు ఇచ్చారా, ఇవన్నీ కూడా వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మనం చెప్పండి అండి, అమ్మ దీనికి సంబంధించి ఏం చెప్తారు? దీనికి సంబంధించి ఏం కాదన్న, నోటీస్ ఇవ్వాలి కదా. మీరు ముందు రోజు హైడ్రా అంటున్నారు, రావాలి. రోడ్డు మీద షాపులు, కూరగాయల షాపులు మాది. ఇప్పుడు వచ్చి గంట ముందు వచ్చి తీసేయాలి. ఎలాగంటే ఇప్పుడు కూడా పగలు కూడా వస్తే రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి మీరు. మేము 10 గంటలకు వచ్చి షాప్ ఓపెన్ చేసాం, 12 గంటలకు వచ్చి జేసీపీలు తీసుకొచ్చి షాపుల మీద దాడులు చేస్తే ఎలా చెప్పండి? మేము రోడ్డు మీద బతికేటోళ్ళమే కదా. మీరు ఇప్పుడు వచ్చి ఒక రోజు ముందు చెప్పి టైం ఇవ్వాలి కదా. ఇవ్వకుండా తీస్తారా తీయరా, నడు రోడ్డు మీద పెట్టుకున్న షాపుల్ని మీరు రోడ్డు ప్లేస్ ఎంత ఉందో అంతా తీసుకోండి, వద్దని అనట్లే. మేము ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకుని ఉన్న దాంట్లోనే మేము టైం ఇవ్వండి అన్నా కూడా వినకుండా చేశారు సార్. అంటే ముఖ్యంగా చూసుకుంటే మీ ఇల్లు, మీ షాపులను ఏదైతే కూల్చేస్తా ఉన్నారో అప్పుడు మీరు అధికారులకు చెప్పడం జరిగిందా, కొంచెం టైం ఇవ్వండి? నోటీస్ ఇవ్వలేదన్న మాకు. జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ తీసేస్తామని కూడా చెప్పలేదు. వచ్చారు, డైరెక్టర్ తీసేశారు, షాపులు కూల్చేశారు. ఈ లోపల మా షాప్ కాడి నుంచి వచ్చి దీనికి సంబంధించి ఎమ్మెల్యే గానీ, ఎవరన్నా కౌన్సిలర్ గానీ, ఎవరు వచ్చి ఫోన్ చేసే చెప్పడానికి ఛాన్స్ ఇవ్వలేదు. స్విచ్ ఆఫ్లు పెట్టుకున్నారన్న. ఓట్లాడడానికి వస్తారు, ఇప్పుడు ఫోన్లు చేసేటప్పుడు ఎవరో మాట్లాడరు. అది అంటే హైడ్రాకి సంబంధించి ఏం చెప్తున్నారంటే మొత్తం కూడా రోడ్ ఎక్స్టెన్షన్ కోసమే చేస్తా ఉన్నామంటూ కూడా హై ట్రాఫిక్ ఎక్కువ ఏర్పడతా ఉంది రోడ్ లో, అందుకే 100 ఫీట్ రోడ్డుకి చేస్తా ఉన్నామని చెప్పి అధికారులు చెప్పి తీస్తా ఉన్నాం. మేము తీయమన్నా, మీ రోడ్డు ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు తీసి మాకు టైం ఇచ్చి నోటీసులు ఇచ్చి తీయమని చెప్తున్నాం. మీరు ఇప్పుడు వచ్చి పొద్దున్న వచ్చి సాయంత్రానికి తీయమని అడగట్లేదు. గంట కూడా టైం ఇవ్వాలి కదా. మేము మధ్యతరగతి కుటుంబాలే కదా. ఇప్పుడు ఉన్న షాప్లోనే ఉన్నాయో మేము తీసుకోవాలి కదా. మీరు టైం కూడా ఇవ్వకుండా జేసీపీలు తీసుకొచ్చి పగల కొడితే మేము ఎట్లా బతకాలి చెప్పండి? మీరు ఏం చెప్తారు గవర్నమెంట్కి ఏం చెప్తాం అన్న? చెప్పడానికి ఏముంది, అంతా రోడ్డు పాలు చేశాక చెప్పేది ఏముంది? మాకు తగిన సాయం అయితే చెయ్యాలి కంపల్సరీ గవర్నమెంట్. అది మేము కోరుకునేది.